ప్రజలకు అందరికి తెలియజేయడం ఏమనగా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి డ్రైవర్లు ఓనర్లు ఎవరున్నా వెహికల్స్ నడిపే ప్రతి ఒక్క డ్రైవర్ ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం వినవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రోగ్రాం చాలా అవుతుంది కాబట్టి అందరూ తొందరగా ఈ యొక్క ప్రోగ్రాం కు రావాలని కోరుతున్నాం. గ్రామ ప్రజలకు మరి యువతకు నా యొక్క నమస్కారం. ఈరోజు మనం మీ గ్రామంలో అవగాహన సదస్సు, రోడ్డు భద్రత మీద అవగాహన సదస్సు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు మరియు మన రవాణా శాఖ మంత్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఈ రోడ్డు భద్రతా కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవద్దు, వాళ్ళు క్షతగాత్రులు కావద్దు, వాళ్ళ కుటుంబము ఇబ్బంది పాలు కావద్దని మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇటువంటి కార్యక్రమానికి మీరు అందరూ మంచి పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ వచ్చినందుకు మీ యొక్క మరొకసారి ధన్యవాదాలు. అయితే మెయిన్గా ఈ యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఒకటి, తాగి బండి నడిపే, మద్యం తాగి బండి తోలితే దాన్ని మద్యం తాగిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. అతని యొక్క చిన్న మెదడు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తుంది, అది సిగ్నల్ ఇవ్వడం మానేస్తుంది. చిన్న మెదడు మెదడు ఉంటుంది, పెద్ద మెదడు చిన్న మెదడు, అవే మనకు టవర్లో సిగ్నల్స్ ఇస్తాయి, నువ్వు ఏం చేయాలి ఏం చేయవచ్చు. అయితే ఆ సిగ్నల్ ఇచ్చే చిన్న మెదడు ఏమవుతుందంటే తాత్కాలికంగా పనిచేయడం, ఎందుకు మద్దుతోటి అది పనిచేయడం మానేస్తుంది. మానేసిన తర్వాత వాడు ఎక్కడ పోతున్నాడో వానికి అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ మద్యం తాగి బండి తోలదు. మద్యము మంచిది కాదు, దాంతో ఆర్థికంగా ఆరోగ్యంగా మన ఈ సమాజం లోపల కూడా ఈరోజు ఈ క్రైమ్ రేట్ పెరగడానికి కూడా అది కూడా ఒక కారణం. ఎందుకంటే వాడు తాగిన తర్వాత ఏం చేస్తాడో వాడికి తెలియదు. వాడు చేయవలసిన తప్పులన్నీ చేస్తాడు. లాస్ట్గా బండి ఎక్కిపోతుంటే వాళ్ళ ప్రాణం కూడా పోతుంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు అయిపోతారు, పిల్లలు అనాథలు అయిపోతారు. ఇటువంటి ఇన్సిడెంట్లు మీ గ్రామంలో జరిగి ఉండొచ్చు. జరిగినాయా? ఏమన్నా జరిగినాయా? ఏమన్నా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఉన్నారా? ఏమన్నా ఒక్కరు ఉంటారండి? ఒక్కరు తాగి పడి దవాఖానలో చేరి డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పాలైన వాళ్ళు ఏమైనా ఉన్నారా? 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఉన్నారా ఎవరైనా? ఎందుకంటే దానికి మరి బతకడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు? మొత్తం 4-5 లక్షలు ఖర్చు. 4-5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. మరి 4-5 లక్షలు ఆ కుటుంబానికి ఆర్థిక భారమే కదా. కాబట్టి దయచేసి
నేనైతే చెప్పేది అంటే మద్యం తాగవద్దు, మద్యం మానేయండి. ఇక మద్యము మానేయండి అంత పెద్ద ఈజీ టాస్క్ కాదు అది, దానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది మద్యం మానేయాలంటే. ఏం పెద్ద మనిషి నిజమా కదా? సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నా, సెల్ ఫోన్ రాగానే నేను ఫోన్ లేపితే నా ధ్యాస అంటే అటు వెళ్ళిపోతుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు దాని గురించి మనం కూడా ఆలోచన చేసుకుంటే మన ఆలోచన అంతా అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. ఒకవేళ సెల్ ఫోన్లో ఫోన్ వచ్చింది మాట్లాడాలి, బండి పక్కకు తీసుకొని నిలబడి నిదానంగా మాట్లాడి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఒక చేతితో డ్రైవింగ్, ఒక చేతితో సెల్ ఫోను. నేను ఒకరిని చూసిన 2 వీలర్ ఒక చేతితోటేమో ఐదర్ ఇస్తున్నాడు, ఇంకో చేతితో ఇట్లా పడుకున్నాడు. తాగి బండి నూరితే ఎన్ని అనర్థాలో మీకు తెలుసు. మీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ ఇక్కడ కాకుండా ఇక్కడ నిజామాబాద్లో కానీ ఏ డిస్టిక్లో ఉన్నా కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పాలవుతున్నారు, ఎంత పరేషాన్ అవుతుందో తెలుసు. మరి మద్యం తాగి బండి తోలాలన్నా తోలొద్దు. మరి మద్యం తాగే పరిస్థితి వస్తావు దావత్ అవుతుంది, ఆడ ఏం చేయాలి? మద్యం తాగి బండి తోలాలన్నా ఆడే అనుకో. రైట్, పెద్ద మంచి కదా. ఇక్కడ ఒకవేళ మద్యం తాగితే బండి అక్కడనే పెట్టేసి వీలైతే అక్కడనే పండుకోవాలి. లేకపోతే ఆ బండి లేకుండా రావాలి, మొదలు ప్లాన్ చేసుకోవాలి. నేను దావత్కు పోతున్నా, ఆడ కంపల్సరీ ఏదో మందు ఉంటుంది, తెలుసు కదా అది దావత్కు పోతున్నా ఉంటే ఆడ మొదలే తెలుసు. కాబట్టి మొదలే మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే నేను తాగి ఆడేవనుకుంటా, లేకుంటే ఆ బండి అక్కడనే పెట్టేసి లాక్ చేసుకొని ర్యాపిడో, ఇప్పుడు ర్యాపిడో స్టార్ట్ అయింది నిజామాబాద్, ఆ ర్యాపిడో ఎక్కేసి వెళ్ళిపోవాలి. 50 రూపాయలు, 100 రూపాయలు. 100 రూపాయలు ఎక్కువనా, 5 లక్షలు ఎక్కువనా? మరి అది ఆలోచన చేసుకోండి. అదొకటి. రెండవది సెల్ ఫోన్ డ్రైవింగ్. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయాలన్నా చేయొద్దు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నా, సెల్ ఫోన్ రాగానే నేను ఫోన్ లేపితే నా ధ్యాస అంటే అటు వెళ్ళిపోతుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు దాని గురించి మనం కూడా ఆలోచన చేసుకుంటే మన ఆలోచన అంతా అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. ఒకవేళ సెల్ ఫోన్లో ఫోన్ వచ్చింది మాట్లాడాలి, బండి పక్కకు తీసుకొని నిలబడి నిదానంగా మాట్లాడి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఒక చేతితో డ్రైవింగ్, ఒక చేతితో సెల్ ఫోను. నేను ఒకరిని చూసిన 2 వీలర్ ఒక చేతితోనేమో ఐదెంట్ ఇస్తున్నాడు, ఇంకో చేతితో ఇట్లా పడుకున్నాడు సెల్ ఫోన్. కాబట్టి దయచేసి రెండవది సెల్ ఫోన్ డ్రైవింగ్. మూడవది ఓవర్ స్పీడ్ తోలొచ్చు. నాకున్న ఒక అనుభవం చెప్తా. మా ఇంటి ముందు తల్లి కొడుకులు ఉండేవాళ్ళు. తల్లి కొడుకేమో పాపము ఏదో పనికి పోయి వాడు లేట్గా సంపాదన తీసుకొస్తే ఇల్లు పడిచేది. అయితే లేట్ అయితే తల్లి ఏం చేసేది, డైలీ ఫోన్ చేసేది, ఏం బిడ్డ ఇంకా రాలేదని. ఎందుకంటే తల్లికి ఉంటుంది కదా, నా కొడుకు పోయిన మళ్ళీ ఇంకా రాకపోయి, 8 గంటలకు వచ్చాడు ఇంకా రాకపోయి. ప్రాక్టికల్ చెప్తున్నాను, జరిగింది చెప్తున్నాను నేను. జరిగిన అనుభవం ఇది నేను చెప్పే దాంట్లో అనుభవం ఉంది నాది, ఏదో చెప్పింది చదివింది కాదు. నా ఇంటి ముందర జరిగింది చెప్తున్నా. ఆ రోజు పాపము లేట్ అయింది. లేట్ అయితే తల్లి ఏం చేసింది, ఫోన్ చేసింది. 1కి 2 సార్లు 3 సార్లు చేసింది. చేయగానే వాడేం చేసిన స్పీడ్ పెంచింది. అరే మా అమ్మ ఫోన్ మీద ఫోన్ చేస్తూ తొందరగా పోవాలి. వాడు లారీకి గుద్దుకొని చచ్చిపోయింది. ఇది జరిగింది మా ఇంటి ముందర, ప్రాక్టికల్ జరిగింది, చూసింది చెప్తుంది. ఒకవేళ యువకులు మాత్రం చాలా జాగ్రత్త. మొదలు చెప్పండి, అమ్మ నేను దాదుకుపోతున్నా, నేను ఆడనే ఉంటా చెప్పండి. ఏదో అమ్మకి చెప్పకుండా పోయి ఆడ తాగి పడిపోయి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది, మనం ఇబ్బంది పడవు. ఓకే, ఇది ఓవర్ స్పీడింగ్ కారణం ఇది. లేకుంటే భార్య ఫోన్ చేస్తారు, ఏడులో ఉంటుంది, ఏడులో ఇంకా రాకపోతే అనగా ఉరుకుడా అయ్యా. మళ్ళీ వాడు మీదకెళ్ళి పెగ్గు 60 90 వేసుకుని ఉంటాడు,
ఇక దంచి కొడితే ఈడు పోతాడో వాడు పోతాడో ఎగుడు పోతాడో వీడు పోతాడో తెలియదు. దయచేసి కొన్ని చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా పాటిస్తే మన ప్రాణం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది, మన దేశం కూడా బాగుపడుతుంది. యాక్సిడెంట్ అయితే ఎంత నష్టం దేశానికి. ఒక యాక్సిడెంట్లో ఒక డాక్టర్ చనిపోతే, డాక్టర్ పోతే ఎంత నష్టం సమాజానికి. ఒక సైంటిస్ట్ చనిపోతే ఎంత నష్టం. మీకు ఇంకోటి చెప్తా, ఒక 5 సంవత్సరాల క్రితము విజయవాడలో ఒక డాక్టరు లండన్కి వెళ్ళి వచ్చిండు, హార్ట్ స్పెషలిస్ట్ అని. ఆయన గంటకి ఎన్నో గుండె ఆపరేషన్ చేస్తుండట. ఎక్కడ? లండన్. ఆయన స్వగ్రామము విజయవాడ. ఏదో రోడ్ క్రాస్ చేస్తున్నాడు. ఆర్టీసీ బస్ అయినా ఆ డాక్టర్కు యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఆర్టీసీ వాళ్ళు 500 కోట్లు ఇచ్చారు దానికి కంపెన్సేషన్. కోట్ల కేసు నడిచింది, కోట్ల వాళ్ళు వేసారు. మా డాక్టర్ సాబు గంటకి ఆపరేషన్ చేస్తుండే, ఇంత సంపాదిస్తుండే. దాని మీదకి వెళ్ళి గంట సాబు ఏం చేసిండు, సరే ఇంత లెక్క కడతారు. అట్లా ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి ఎంత సంపాదిస్తాడు నెలకు, ఆ ఆర్థిక భారం కుటుంబంకి ఎంత నష్టమైంది, అది ఇవ్వాలి. ఎవడు ఇవ్వాలి? యాక్సిడెంట్ చేసినోడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి. ఎవరో ఒకటి ఇవ్వాలి కదా. అయితే 500 కోట్లు ఆర్టీసీ ఆయనకు ఇది ఇచ్చింది, నష్టపరిహారం ఇచ్చింది. ఈ చిన్న చిన్న విషయాలతోటి మీరు చాలా ఎంత సేఫ్గా ఉంటే అంత బాగుంటుంది. ఓకే, ఇక అన్నీ తెలుసు మీకు. దయచేసి కాగితాలు కూడా అన్నీ పెట్టుకోండి. మీరు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్ అన్నీ పెట్టుకొని చేయండి. దానికి మీకేమన్నా మా సహకారం అవసరం ఉంటే మీరు నా నంబరు కాల్ చేయొచ్చు ఎనీ టైం. మీకు ఏదన్నా ఉంటే మా శాఖ, రవాణా శాఖ తరఫు నుంచి మీకు మేము సహాయం చేస్తాం. నేను ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడు మన చాలా విషయాలు చాలా మంచిగా వివరించారు. ఓవర్ స్పీడ్గా అస్సలు పోవద్దు, బండి స్లోగానే పోతే చాలా మంచిది. హెల్మెట్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలని నిర్మాణిద్దాం. దానికోసం ఒక ప్రోగ్రాంకు పండరి సారు మన గ్రామానికి విచ్చేశారు. కాబట్టి మనము సారు చెప్పిన కొన్ని పద్ధతులు, నియమాలు దాన్ని పాటించి మనం కనుక నడిపించినట్టుగైతే మనము మన కుటుంబము క్షేమంగా ఉంటాము. ఖచ్చితంగా ఎవ్వరు కానీ తాగి బండి నడపకండి. అస్సలు నడపడం వల్ల మనం ఎటుంటామో ఎదుటి మనిషికి కలిగడం వల్ల మనమే కాకుండా ఎదుటి మనిషికి కూడా యాక్సిడెంట్ కావడం వల్ల ఆయన కూడా ఇబ్బంది పాలవుతాడు. సార్ చెప్పినట్టు రేపు వాడు కోర్టులో కేసేస్తే మన బండికి పేపర్లు ఉన్నా లేకున్నా మనమే కేసేస్తే రేపు మనం డబ్బులు కట్టించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తాగినప్పుడు ముఖ్యంగా బండ్లు నడపొద్దు. ఎక్కడైతే మనం పోతామో అక్కడికి లేదా ఒక ఆటోలోనన్నా పోవాలి, లేదంటే బస్ ఎక్కైనా రావాలి. మనం తాగినప్పుడు లేదు, మనం ఒక కారు పోయినా మనకు డ్రైవర్ ఉండాలా, డ్రైవర్ తాగొద్దు. మనం తాగినా పర్వాలేదు, కానీ డ్రైవర్ని తాగకుండా చూసుకొని క్షేమంగా ఇంటికి వచ్చే ఆలోచనలు ఉన్నట్టుగా అయితే అందరం బాగుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన విలేజ్లో ఈరోజు జాతీయ రవాణా ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరు డ్రైవర్లు ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ డ్రైవర్లే కొంచెం జాగ్రత్తగా నడిపి వాళ్ళ ప్రాణాలతో ఇతరులు ఎదురున్న వచ్చే వాళ్ళు ఎలా వస్తారో కూడా తెలియదు. అసలు రోడ్డు పైన ఎక్కిన తర్వాత ఎదుటి వాళ్ళు మనం ఎట్లా వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళు వచ్చే పద్ధతి ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎట్లా వస్తారు కానీ నలుగురు ఎట్లా చూసుకుంటా వాళ్ళు ఇట్లా అబ్జర్వేషన్ చేసుకుంటే జాగ్రత్తగా నడుపుకోవాలి. ఎందుకంటే మన పైన ఆధారపడి మన కుటుంబం కూడా ఉంటుంది. దానికి అని అందరూ డ్రైవింగ్ అనేది ఏం లేదు, హెల్మెట్ యూజ్ చేసుకుంటే కార్ నట్టు వారు కార్లు సీట్ బెల్ట్ కానీ చిన్న చిన్న కానీ పెద్ద పెద్ద ప్రమాదాల కారణాలకు కూడా అవుతాయి. యూటర్న్ చేసుకునేటప్పుడు కూడా చూసుకుంటా యూటర్న్ చేసుకోవాలి.
ఇట్లాంటి రూల్స్ కొంచెం జాగ్రత్త పాటించుకొని క్షేమంగా పంతని సార్ గారికి, గ్రామ పెద్దలకు, విచ్చేసిన ప్రజలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ డ్రైవింగ్ అనేది మీ యొక్క ఫ్యామిలీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీ వెనకాల ఉన్న వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటే మీరు క్షేమంగా వెళ్ళి వస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నేను చెప్పాల్సింది అన్నీ వాళ్ళు చెప్పేశారు కాబట్టి మాట్లాడడానికి ఇంకేం లేదు. మీ ఆరోగ్యం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయగలరని మనవి చేస్తున్నాం. చూస్తూ ఎదుటి వాణ్ణి గమనిస్తూ రోడ్డు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అంటున్నది. ఫౌండేషన్ సూచనలిస్తున్నది, రోడ్డు మీద ప్రయాణాలు జాగ్రత్త అంటున్నది. జిఎంఆర్ ఫౌండేషన్ సూచనలిస్తున్నది, రోడ్డు మీద ప్రయాణాలు జాగ్రత్త అంటున్నది. లైసెన్సులు లేకుండా హెల్మెట్లు పెట్టకుండా లైసెన్సులు ప్రధానమని గుర్తు చేస్తూ ఉన్నది. పదిలంగా ఇల్లు చేరే ప్రయత్నాలు చేయమంది. జిఎంఆర్ ఫౌండేషన్ సూచనలిస్తున్నది, రోడ్డు మీద ప్రయాణాలు జాగ్రత్త అంటున్నది. జిఎంఆర్ ఫౌండేషన్ 71% లైసెన్స్ లేవు కొందరికి, 25% మందికి ఉన్నాయి. వాళ్ళందరూ లైసెన్స్ తీసుకుంటే మనకు కూడా మంచిదే అని చెప్తున్నారు. టెస్ట్ ఇవ్వాలి. ఆ సిగ్నల్ బిజినెస్ అని యూట్యూబ్ లో పంపిస్తాను. మినిమం ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ రాసుకోవాలి. తప్పకుండా మేము చదువుకోలేదు, మేము హెల్ప్ చేస్తాం. మీకు సిగ్నల్స్ వస్తాయి కదా, నో నో టేకింగ్, అవి వస్తాయి. 100% ఇచ్చేస్తాం. మళ్ళీ వస్తాం. మళ్ళీ ఈయన మీ శ్రీనివాస్ గారు, స్వామి పెద్ద బాలయ్య, గంగారావు, నర్సరెడ్డి గారు, లక్ష్మణ్ అందరు కూర్చోండి. ఈయన్ని మనం దానికి సొల్యూషన్ మార్గం ఉంది. మనసు ఉంటే మార్గం లేదా? అప్పుడు ఎలక్షన్ ఇవ్వలేదా? జనరల్ ఎలక్షన్ ఇవ్వలేదా? మళ్ళీ సరే, అది తప్పకుండా